MS Excel లో మనం బేసిక్ గా చార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి మెయిల్ ఫీమేల్ పర్సంటేజ్ ఇచ్చాను చూడండి. 100% లో మెయిల్ వచ్చి 56%, రిమైనింగ్ పర్సంటేజ్ అనేది ఫీమేల్ కి ఇచ్చానండి. ఈ వాల్యూస్ ను బేస్ చేసుకుని ఒక బేసిక్ గా పోల్ చార్ట్ అయితే క్రియేట్ చేసాం. కానీ సేమ్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఇక్కడ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం? ఇక్కడ మెయిల్ ఫీమేల్ ఐకాన్స్ క్రియేట్ చేసి ఇక్కడ మనం వాల్యూస్ ఎంత అయితే ఇచ్చామో వాటిని బేస్ చేసుకుని కలర్స్ అనేది ఫిల్ అవుతున్నాయండి. ఇక్కడ మెయిల్ అనేది నేను 35 ఇచ్చానండి, 35% ఇచ్చాను, రిమైనింగ్ 65. ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుని కలర్స్ అనేది పర్టికులర్ గా ఐకాన్స్ లో ఫిల్ అవుతున్నాయండి. ఈ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం? అలానే ఇంకో చార్ట్ డిజైన్ చూడండి. ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేసాం, ఎంత పర్సెంటేజ్ పెండింగ్ ఉందో ఇక్కడ పోల్స్ రూపంలో ఒక బేసిక్ చార్ట్ అయితే క్రియేట్ చేసామండి. ఇది బాగుందా లేక ఇప్పుడు ఇది బాగుందా? సేమ్ టేబులేనండి. ఇక్కడ మనం ఇచ్చిన కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ పర్సెంటేజ్ లెవెల్ ని బట్టి అంతవరకు కలర్ ఫిల్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనం డిజైన్ చేసామండి. ఇలా మనం ప్రొఫెషనల్ గా రియలిస్టిక్ గా ఈ చార్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ చార్ట్ వచ్చి మనం ఈ పీపుల్ ఐకాన్స్ తో కలర్స్ ఫిల్ అయ్యేలాగా చార్ట్ డిజైన్ చేద్దామండి. దానికన్నా ముందు ఈ టేబుల్లో మనం ఇక్కడ మెయిల్ 56 ఇచ్చామనుకోండి, రిమైనింగ్ ఫీమేల్ లో ఎలా వస్తుందండి? ఇక్కడ బేసిక్ గా మీరు ఏం చేస్తారంటే మెయిల్ లో ఒక 100% టైప్ చేయండి, అలానే ఫీమేల్ లో 200%. డైరెక్ట్ గా మన కీబోర్డ్ లో పర్సంటేజ్ సింబల్ ఉంది కదండి, డైరెక్ట్ గా టైప్ చేయండి. మెయిల్ లో ఎంతైనా ఒక పర్సంటేజ్ టైప్ చేయండి. నేను ఇక్కడ 35% అని టైప్ చేశానండి. రిమైనింగ్ ఫీమేల్ లో రావాలంటే మీరు ఏం చేస్తారు? ఫార్ములా ఎలా అప్లై చేస్తారు? ఈక్వల్ టు 100% మైనస్ మెయిల్ పర్సంటేజ్ అలా ఇచ్చారనుకోండి, రిమైనింగ్ పర్సంటేజ్ అనేది మనకి ఫీమేల్ లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఈ విధంగా చార్ట్ అనేది డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి బేసిక్ చార్ట్ డిజైన్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. కాలం చార్ట్స్ ఉన్నాయి కదండి, మీరు 2D కాలం చార్ట్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? ఈ చార్ట్ సైజ్ అనేది కొంచెం తగ్గించండి. ఓకే, అండ్ ఈ టైటిల్స్ అవసరం లేదండి, డిలీట్ చేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఈ లెజెండ్ కీస్ కూడా అవసరం లేదు, సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి చార్ట్ అనేది ఎలా ఉందండి? పోల్స్ టైప్ లో ఉందండి. మనకి పీపుల్ ఐకాన్స్ లో ఈ విధంగా రావాలి. అలా రావాలంటే ఆ ఐకాన్స్ ని యాడ్ చేయండి. అవి కావాలంటే మీరు సపరేట్ గా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మీకు డైరెక్ట్ గా ఈ ఐకాన్స్ వస్తాయండి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా సెర్చ్ చేయండి పీపుల్. ఇక్కడ మెయిల్ ఐకాను అలానే ఫీమేల్ ఐకాను ఈ రెండింటిని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ చేయండి. యాడ్ అయినాయి కదండి. ఓకే, మెయిల్ ఐకాన్ ఇక్కడ యాడ్ చేయండి, ఫీమేల్ ఐకాను ఇక్కడ యాడ్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఫీమేల్ అనేది 200 కాదండి, 100 ఏనండి. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ మెయిల్ ఐకాన్ డూప్లికేట్ తీసుకోండి, కాపీ పేస్ట్ పక్కనే సెట్ చేసుకోండి. అలానే ఫీమేల్ ఐకాన్ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి, డూప్లికేట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐకాన్స్ అనేది 2 ఉన్నాయి కదండి. ఇప్పుడు మెయిల్ లో మీకు ఏ కలర్ అయితే ఫిల్ అవ్వాలో ఆ కలర్ ని ఫిల్ చేయండి. ఫస్ట్ ఐకాన్ ని మెయిల్ ఐకాన్ ని సెలక్షన్ చేసి గ్రాఫిక్ ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. గ్రాఫిక్స్ ఫిల్ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా? అలానే సెకండ్ మెయిల్ ఐకాన్ ని సెలక్షన్ చేసి మళ్ళీ గ్రాఫిక్ ఫార్మేట్ లో గ్రాఫిక్ ఫిల్ ఇందులోకి వెళ్ళండి. నో ఫిల్ ఎలాంటి కలర్ ఫిల్ చేయొద్దండి. అండ్ అవుట్ లైన్ మాత్రం బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెయిల్ ఐకాన్ డిస్ప్లే అవ్వాలి, అందులో కలర్ అనేది ఫిల్ అవ్వాలి. అవుట్ సైడ్ ఐకాన్ అనేది డిస్ప్లే అవ్వడానికి సెకండ్ ఐకాన్ అండి, అందులో కలర్ ఫిల్ అవ్వడానికి ఫస్ట్ ఐకాన్. ఇలా ఈ 2 ఐకాన్స్ ని మనం యూజ్ చేస్తామండి. అలానే మనకి ఫీమేల్ ఐకాన్ ఏ కలర్ అయితే ఫిల్ అవ్వాలో ఆ కలర్ ఫిల్ చేయండి. ఫస్ట్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, గ్రాఫిక్ ఫిల్ లోకి వెళ్ళండి, పింక్ కలర్ తీసుకున్నానండి. అలానే సెకండ్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, గ్రాఫిక్ ఫిల్, నో ఫిల్ ఎలాంటి కలర్ అవసరం లేదండి. అండ్ అవుట్ లైన్ కావాలి కాబట్టి బ్లాక్ కలర్ తీసుకున్నానండి. ఓకేనా? ఈ విధంగా కలర్స్ అనేది చేంజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిల్ ఐకాన్స్ లో ఫస్ట్ ఐకాన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ మనం టేబుల్ ప్రకారంగా చూస్తే 35% ఎంతైతే ఉందో అంతవరకు మనకి కలర్ అనేది ఫిల్ అవ్వాలి. అంతే కదండి. అదేదండి కలర్ ఫిల్ అయ్యే ఐకాన్, ఆ ఐకాన్ ని సెలక్షన్ చేసి చార్ట్ లో ఫస్ట్ పోలే కదండి, దాని ప్లేస్ లో ఈ ఐకాన్ ని రీప్లేస్ చేయాలండి. అలానే 100% లో ఏదైతే ఉందో ఆ పోల్ ప్లేస్ లో మనం ఇక్కడ అవుట్ లైన్ అప్లై చేసిన ఐకాన్ ని రీప్లేస్ చేయాలండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, అండ్ ఇక్కడ మెయిల్ లో ఫస్ట్ పోల్ ని సెలక్షన్ చేయండి.
మీరు ఫస్ట్ పోల్ ని సెలక్షన్ చేసినప్పుడు ఫీమేల్ లో ఫస్ట్ పోల్ కూడా సెలక్షన్ అయ్యిందండి. మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు మెయిల్ లో ఫస్ట్ పోల్ మాత్రమే సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా పేస్ట్ చేయండి, కంట్రోల్ వి, అక్కడ పేస్ట్ అయిందా లేదా. అలానే మెయిల్ లో సెకండ్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి, మెయిల్ లో సెకండ్ పోల్ ని సెలక్షన్ చేయండి, మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. మెయిల్ కి సంబంధించింది మాత్రమే సెలక్షన్ అవ్వాలండి. ఇప్పుడు డైరెక్ట్ గా పేస్ట్ చేయండి, పేస్ట్ అయిందా లేదా. అలానే ఫీమేల్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి, ఫీమేల్ ఫస్ట్ పోల్ ని క్లిక్ చేయండి, అగైన్ మళ్ళీ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. అలానే ఫీమేల్ సెకండ్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి, మళ్ళీ ఈ సెకండ్ పోల్ ని క్లిక్ చేయండి, మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి, మళ్ళీ పేస్ట్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఐకాన్స్ ని యాస్టీజ్ గా ఇక్కడ పేస్ట్ చేశారు కదండి. ఇప్పుడు ఈ ఐకాన్స్ అనేది అవసరం లేదండి, మీరు డిలీట్ చేసుకోండి, అవసరం లేదు ఇంకా. ఓకేనా. ఇప్పుడు ఈ చార్ట్ ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ఫార్మేట్ చార్ట్ ఏరియా ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి చూడండి. ఇక్కడ 3 ఐకాన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయండి. ఓకేనా. ఈ ఆప్షన్స్ ని సెలక్షన్ చేసే ముందు మీరేం చేస్తారంటే ఇక్కడ మెయిల్ కి సంబంధించిన ఫస్ట్ ఐకాన్ కలర్ ఫిల్ చేసాం కదండి, ఈ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మెయిల్ ఫీమేల్ 2 ఐకాన్స్ సెలక్షన్ అవుతాయండి. మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి, మెయిల్ ఒక్కటే సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫిల్ అండ్ లైన్ ఇందులోకి వెళ్ళండి, ఫిల్ ఈ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్ కి వచ్చేస్తే ఇదిగోండి స్టాక్ అండ్ స్కేల్ విడ్త్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఓకేనా. అప్పుడు మీకు ఇక్కడ ఫార్మేట్ అనేది ఈ విధంగా వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఫీమేల్ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, అగైన్ సిరీస్ ఆప్షన్ లోనే ఇదిగోండి ఫిల్ స్టాక్ అండ్ స్కేల్ విడ్త్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. దీని బట్టి ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి. ఇలా రెండింటిని చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐకాన్స్ లో థర్డ్ ఐకాన్ చూసారా, సిరీస్ ఆప్షన్, దీన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సిరీస్ ఓవర్ ల్యాప్ అనేది 100% లో పెట్టండి. అలానే గ్యాప్ విడ్త్ అనేది 0% లో పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా చార్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా. చూడండి. అండ్ ఇంకా ఆప్షన్స్ అవసరం లేదండి, ఈ విండోని క్లోజ్ చేయండి. అండ్ చార్ట్ సైజ్ అనేది కొంచెం పెంచుకుంటే పెంచుకోండి. ఓకే. అండ్ ఈ గ్రిడ్ లైన్స్ అనేది అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ లో అనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, గ్రిడ్ లైన్స్ చెక్ బాక్స్ సెలక్షన్ లో ఉందండి, అన్సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారంగా ఆ ఐకాన్స్ లో కలర్స్ అనేది ఫిల్ అవుతాయండి. ఇక్కడ మెయిల్ అనేది నేను 75% ఇచ్చానండి, దాని ప్రకారంగా ఫీమేల్ కూడా అప్డేట్ అయింది కాబట్టి దాని ప్రకారంగా కలర్స్ అనేది ఫిల్ అవుతాయండి. మీరు ఫార్ములా అప్లై చేశారు కాబట్టి మెయిల్ ని బట్టి ఫీమేల్ ఈక్వల్ గా మీకు ఈ విధంగా అప్డేట్ అవుతుందండి. అలా కాదండి ఫార్ములా లేకుండా నేను డైరెక్ట్ గా ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోండి, మెయిల్ 75% అండ్ ఫీమేల్ వచ్చి 65%. దాని ప్రకారంగా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది, కలర్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చార్ట్ డిజైన్ చూడండి. ఇదిగోండి సిలిండర్ మోడల్ లో ట్రాన్స్పరెంట్ గా ఈ విధంగా చార్ట్ అనేది డిజైన్ చేద్దామండి. చూడండి వేసి ఇది ఒక బేసిక్ టేబుల్ అండి. 4 ప్రాజెక్ట్స్ నేమ్స్ తీసుకొని ఇక్కడ ఒక్కో ప్రాజెక్టు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందో ఈ విధంగా ఇచ్చానండి. పెండింగ్ ప్రాజెక్ట్ రావాలంటే ఏముందండి, ఈక్వల్ టు 100% మైనస్ కంప్లీట్ అయిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ కొడితే పెండింగ్ వాల్యూ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే రిమైనింగ్ కూడా రావాలనుకుంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, సేమ్ ఫార్ములాని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ ని బేస్ చేసుకొని ఈ విధంగా మనం చార్ట్ అనేది డిజైన్ చేద్దామండి. ఎలా డిజైన్ చేయాలంటే ఈ టేబుల్ ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మనం డైరెక్ట్ గా 2D కాలమ్ చార్ట్ ఉంది కదండి, ఆ చార్ట్ ని క్రియేట్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ నాకు ఈ టైటిల్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేసుకోండి. ఓకే. లెజెండ్ కీస్ కూడా అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. అండ్ ఈ చార్ట్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, చేంజ్ చార్ట్ టు టైప్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కాలమ్ చార్ట్స్ లోనే టాప్ లో డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఇదిగోండి 3D స్టాక్డ్ కాలమ్ ఈ డిజైన్ ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ టైప్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి, ఈ విధంగా చేంజ్ అయింది. అండ్ ఈ చార్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మేట్ చార్ట్ ఏరియా, ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మేట్ చార్ట్ ఏరియా ఈ ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేయండి, మీకు ఆ ఆప్షన్స్ అనేది రైట్ సైడ్ లో వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇక్కడ 3 ఐకాన్స్ ఉన్నాయి కదండి, మిడిల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ అందులోకి వెళ్ళండి. ఇందులో 3D రొటేషన్ ఈ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ గ్రౌండ్ ఈ ఆప్షన్స్ లో మీరు రైట్ యాంగిల్ యాక్సెస్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఎక్స్ రొటేషన్ అనేది 20 degrees ఉందండి, 0 degrees ఇవ్వండి, ఎంటర్. ఇప్పుడు చార్ట్ లో టాప్ లో ఉన్న కలర్ ఆరెంజ్ కలర్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. అంటే పెండింగ్ ఉన్న వాల్యూ ఆ చార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలక్షన్ చేయండి. రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ కూడా సెలక్షన్ అవుతాయండి. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మేట్ డేటా సిరీస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కాలమ్ షేప్ అనేది సిలిండర్ లో పెట్టుకోండి. ఇక్కడ గ్యాప్
డెప్త్ అనేది 100% లో పెట్టుకోండి, లేదా డైరెక్ట్ గా టైప్ చేసుకోండి. అలానే గ్యాప్ విత్ కూడా 100% ఇవ్వండి. అలానే ఇక్కడ ఐకాన్స్ లో ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫిల్ అండ్ లైన్. అంటే ఇక్కడ కలర్ అనేది మనకి ట్రాన్స్పరెంట్ గా రావాలి కాబట్టి కలర్ అనేది వైట్ కలర్ పెట్టుకోండి. అండ్ ట్రాన్స్పరెంట్ 50% ఇవ్వండి, 50-51 ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ అవుతుందండి. అలానే బాటమ్ లో మీకు ఇక్కడ ఈ కలర్ అవసరం లేదు, వేరే కలర్ చేంజ్ చేయాలనుకుంటే పర్టికులర్ గా ఆ డిజైన్ ని సెలక్షన్ చేయండి, కలర్ లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన కలర్ అనేది సెలక్షన్ చేసుకోండి. అండ్ వీటి మీద మీకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అనేది వాల్యూస్ రూపంలో డిస్ప్లే అవ్వాలంటే దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ డేటా లేబుల్స్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఆ వాల్యూని క్లిక్ చేసి బోల్డ్ అప్లై చేసుకోండి, కంట్రోల్-B. కలర్ అనేది బ్లాక్ కలర్ కాదు, డిఫరెంట్ కలర్ ఇచ్చుకోవాలనుకుంటే మీరు వైట్ కలర్ పెట్టుకోండి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఫాంట్ కలర్ అనేది వైట్ కలర్ ఈ విధంగా సెట్ చేసుకున్నాను. లేదా ఈ చార్ట్ ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసి ఇదిగోండి డేటా లేబుల్స్, గ్రిడ్ లైన్స్ అవసరం లేదా అన్సెలక్షన్ చేయండి. ఇలా ఎంఎస్ ఎక్సెల్ లో బేసిక్ గా కాకుండా అడ్వాన్స్డ్ గా ఈ విధంగా చార్ట్స్ అనేది డిజైన్ చేసుకోండి. ఓకేనా విఎస్? ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.